హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్, నిన్నే వచ్చిందిగా కల్కి 2898 నుంచి అయితే మంచి గ్లిమ్స్ అయితే వచ్చిందని. నేను ఐపీఎల్ చూస్తున్నా, ఐపీఎల్ మధ్యలో అయితే కల్కి 2898 గ్లిమ్స్ అయితే వచ్చింది. అసలు అమితాబ్ బచ్చన్ గారు నేను అనుకోలేదు. అసలు ఆ గెటప్ చూస్తే భయ, అసలు ఆ మొత్తం కట్టేసిన గెటప్ చూస్తే భయంకరంగా అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అసలు ఎవరా అని మళ్ళీ ఆ వీడియో చూడగానే యూట్యూబ్లో అయితే రిలీజ్ కాదు. నేను ఐపీఎల్ చూస్తున్నా, మధ్యలో యాడ్ అయితే వచ్చింది. అమ్మ ఆ కల్కి 2898లో అమితాబ్ బచ్చన్ గారి గెటప్ ఉంది భయ్య, సూపర్ అని చెప్పుకోవచ్చు. అసలు అశ్వత్థామగా అయితే సినిమాలు అయితే చేస్తుండు. అండ్ ఒక పిల్లగాడు అన్నాడు హూ ఆర్ యూ అనగానే అమితాబ్ బచ్చన్ గారు అంటే ఆ విజువల్స్ ఉన్నది భయ, ఆ షాట్, గుడి షాట్, ఆ విజువల్స్ మధ్య లింగము 1 by 1 డ్రాప్ పడతా ఉంటే అసలు అది చూడగానే అమ్మ ఒక గ్లిమ్సే ఇలా ఉంటే సినిమా ఏ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే ఆ క్వాలిటీ ఉంది, ఆ షార్ట్ క్వాలిటీ, అసలు తీసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ. అసలు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఒక్క షాట్తో ఆ సినిమాకి ఎంత పెద్ద పవర్ ఉందో తెలిసిందే. అండ్ అమితాబ్ బచ్చన్ గారి గెటప్ మాత్రం అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఆ చూస్తా అంటే ఆ విజువల్స్, ఆ హైట్కి అసలు దానికి అసలు అశ్వత్థామన్లా ఆ గుడి నుంచి లోపలికి వెళ్తా అంటే ఒక అబ్బాయి అన్నాడు హూ ఆర్ యూ అని పేరు చెప్పుకుంటా వచ్చుడుతోనే ఆ విజువల్స్ మాత్రం నాకు కళ్ళకి అయితే ఇప్పటివరకు కూడా అది మళ్ళీ చూడాలని యూట్యూబ్లో రిలీజ్ అయింది. మీరు చూడండి, యూట్యూబ్లో చూసిన 2-3 టైమ్స్ చూసిన. అసలు గెటప్ అయితే వేరే లెవెల్ ఉంది. అసలు ఆ గెటప్ ఇలా ఉందంటే మళ్ళీ సినిమాలో ఎలా ఉంటుంది. కానీ ఒకటి చెప్పుకోవాలంటే కెమెరా క్వాలిటీ మాత్రం, చూపించే విధానం, ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. కల్కి 2898 ఈ ఒక్క గ్లిమ్స్తోనే అర్థమైంది ఆ సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో. మళ్ళీ ఈ అమితాబ్ బచ్చన్ గారు ఇలా ఉన్నా అంటే దాంట్లో మళ్ళీ కమల్ హాసన్ గారు చేస్తున్నారు. మళ్ళీ కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఆయన గెటప్ ఎలా ఉంటుందో ట్రైలర్ వచ్చినప్పుడు అయితే చూద్దాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.